US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. నటసింహం శ్రీ నందమూరి బాలకృష్ణ గారి 63వ జయంతి సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి నందమూరి కుటుంబ సభ్యులకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పేరు పేరున నియోజకవర్గ బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ రాబోయే రోజుల్లో మన బాలయ్య చేసే సేవా కార్యక్రమాలు కూడా అందరిలో మనం ముందుకు తీసుకెళ్లిన బాధ్యత మన అందరి మీద ఉంది. అదేవిధంగా ఇక్కడ మన యనమల దివ్య గారి నాయకత్వంలో అటు బాలయ్య ఏ విధంగా ఆ నియోజకవర్గాన్ని డెవలప్ చేశాడో అదే రీతిలో మన దివ్య మేడం గారు కూడా అదే రీతిలో మనం తీసుకెళ్లిన బాధ్యత మన అందరి అభిమానుల మీద కూడా ఉంది. అదేవిధంగా ప్రతి వాళ్ళు కూడా కక్ష సాధింపు చర్యలు అది ఇది అని అన్నారు. అలాంటిది ఏముండదు. అందరూ మనం కలుపుకోవాలి. మన కలయిక చూసి వాళ్ళు విడిపోయేయడం తప్ప మన ఎటువంటి కార్యక్రమాలు జరపవద్దని మన అధినాయకుడి నుంచి ఆదేశాలు. దీన్ని అందరూ దృష్టించుకోండి. మనకి ఏకైక నాయకుడు యనమల రామకృష్ణుడు. అదే మనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆయన దృష్టిలోనే మనం అందరం పెట్టవలసిన బాధ్యత ఉంది. మనం అందరం కూడా కార్యకర్తలే. మన ఏకైక నాయకుడు యనమల రామకృష్ణుడు, మన నందమూరి వారసుడు నందమూరి బాలకృష్ణ గారు. ఇదే రీతిలో మనం ముందుకెళ్లాలని, మనం అందరూ కూడా అన్నదమ్ములుగా కుటుంబ సభ్యులుగా ముందుకు వెళ్ళగాలని, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులకు, సోదరుల అభిమానులు అందరికీ కూడా ప్రత్యేక చిరంజీవి అభిమానులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీజేపీ నాయకులకు, అదే ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులు ఎప్పుడు ఎలా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన తలకొండ రమేష్ గారి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. అయితే మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం నందమూరి అభిమానులు కాబట్టి అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించడం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ తెలుగుదేశం పార్టీ విధానాలను నచ్చి అందరూ కూడా ఆ నందమూరి వారసులు వెంట అందరూ నడుస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు తుని నియోజకవర్గంలో మనందరి సోదరి గౌరవనీయులు మన తుని ఎమ్మెల్యే గారు యనమల దేవి గారు విజయం సాధించాం. దానిలో భాగంగా ఎందుకంటే 3 సార్లు తుని నియోజకవర్గం ఓటమి చూసాం. అయితే ఈరోజు అందరూ జనసేన, బీజేపీ, తెలుగుదేశం, అలాగే మనకి ఇంకో ప్రత్యేక అభిమాని ఉంటే రాజా అశోక్ బాబు గారు, ఆయన సేవత కూడా మనకిచ్చి తుని నియోజకవర్గంలో యనమల దేవి గారిని గెలిపించినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నాం. చాలా సంతోషం. అలాగే మనకి ఈ ఎలక్షన్ ముందు జాయిన్ అయినటువంటి శోభారాణి గారు ఉన్నాయి, అలాగే నానాజీ గారు ఉన్నాయి, ఇంకా కొంతమంది మన సభ్యులు చాలా మంది జాయిన్ అయ్యారు, మనకు సేవకులు ఇచ్చారు. వాళ్ళు మనం అందరూ కలిసి రామకృష్ణ గారి మాట మీద ఆయన నాయకత్వంలో అందరూ నడిచి తుని నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి పరం తీసుకెళ్ళాలి. ఈ యొక్క బాలయ్య గారి పుట్టినరోజు 63వ సంవత్సరం పూర్తయిన సందర్భంగా బాలయ్య గారికి మన తుని నియోజకవర్గం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియపరచాలని అందరినీ కూడా జై బాలయ్య అంటాను. అందరూ కూడా జై బాలయ్య ఆలోచనతో కోరుకుంటున్నాం. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, నందమూరి వారసుడు బాలయ్యకి. ఈ రోజు విచ్చేసినటువంటి పెద్దలు, పిల్లలు అందరికీ మా శుభాభినందనలు. బాలకృష్ణ గారు పుట్టినరోజు అంటే ఇది మామూలు వేడుక కాదు. 3 సార్లు హ్యాట్రిక్ విజయాన్ని సాధించి హిందూపురాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి. అలాగే బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా అనేక మందికి సేవలు అందిస్తున్నారు. అలాగే నా తరపు నుంచి కూడా ఎంతో మంది పేషెంట్లకి సేవలు అందిస్తున్నాను. ఆ అవకాశం నాకు ఇచ్చినటువంటి మా బాలయ్య, నా సోదరుడికి శుభాభినందనలు తెలుపుతూ ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ, అలాగే మన తుని నియోజకవర్గం నుంచి కనివిని రీతిలో 15,000 పైబడి మెజార్టీ సాధించిన యనమల దివ్య గారికి శుభాకాంక్షలు తెలుపుతూ నందమూరి అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తల తరఫున తెలియజేసుకుంటున్నాను. జై బాలయ్య, జై బాలయ్య.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.